థ్యాంక్ యూ జీవన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రియులందరికి కూడా నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇట్స్ ఇండీడ్ ఎ గ్రేట్ జాయ్ టు సీ ఆల్ ఆఫ్ యూ కమింగ్ టుగెదర్. మీరందరూ కూడా ఇలాగ ఆసక్తిగా రావడం, మిమ్మల్ని అందరిని చూడటం చాలా సంతోషంగా ఉంది. మీరు కనపరుస్తున్నటువంటి ఆసక్తిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే ఆమోస్ గ్రంథంలో 8వ అధ్యాయం 11వ వచనంలో ఒక దినం వస్తదంట, ప్రభు అన్నాడు, ఆ దినాన్న నేను లోకంలో క్షామం పుట్టిస్తా అన్నాడు. క్షామం అంటే కరువు. ఏమిటి కరువు అంటే అన్నపానములు లేకపోవటం వలన వచ్చే క్షామం గాదు గాని, దేవుని మాట వినకపోవటం వలన వచ్చే క్షామం అన్నాడు. అంటే ఒక దినం వస్తదంట, ఆ రోజున మనము దేవుని మాట కూడా వినే అవకాశం దొరకదట. కనుక ఇప్పుడు దేవుని వాక్యాన్ని విరివిగా ధ్యానించుకున్నటువంటి చక్కని అవకాశం దేవుడు మనకిచ్చాడు. బాహాటముగా బైబిల్ పట్టుకొని వెళ్ళగలిగే అవకాశం దేవుడు మనకిచ్చాడు. అలాంటప్పుడు ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం ఎంతో మంచిది. సద్వినియోగం చేసుకునే వారు ధన్యులని చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఇది ఒకవేళ ఆఫ్‌లైన్ మీటింగ్ అయినా, ఆన్‌లైన్ మీటింగ్ అయినా, ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానించుకోవడం అనేది ఇది ఎంతో ఆశీర్వాదకరమైన విషయంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రీతిగా మీరు ఎంతో ఆసక్తిని కనపరుస్తూ రెగ్యులర్‌గా వస్తున్నందులకై మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ రోజున మన ధ్యానము నిమిత్తమై మనము యెహెజ్కేలు గ్రంథాన్ని ఓవరాల్‌గా చూడబోతున్నాం. యెహెజ్కేలు గ్రంథం యొక్క విశ్లేషణ మనం చేయబోతున్నాం. ద సర్వే ఆఫ్ ఆహ్, ద బుక్ ఆఫ్ ఎజికియల్ ఆర్ ది సమ్మరీ ఆఫ్ ఎజికియల్ అనే మాట మనం చెప్పొచ్చు. యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఇది యెహెజ్కేలే రాశాడు. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు రాశాడు. మనము ప్రవక్తల పుస్తకాలు ఆలోచన చేసినప్పుడు అందులో 5 ప్రాముఖ్యమైన పెద్ద ప్రవక్తల గ్రంథాలు అని అంటాం మనం. పెద్ద ప్రవక్తల గ్రంథాలంటే ప్రవక్తలు పెద్దోళ్ళని గాదు, గ్రంథాలు పెద్దవని. కనుక పెద్ద ప్రవక్తల గ్రంథాలు యెషయా గ్రంథం నుండి మనకి దానియేలు గ్రంథం వరకు 5 గ్రంథాలుంటాయి. పెద్ద ప్రవక్తల గ్రంథాలు. అందులో యెహెజ్కేలు గ్రంథం ఒకటి పెద్ద ప్రవక్తల గ్రంథం అని మనం చెప్తాం. ఈ యెహెజ్కేలు ఏ టైంలో ఆయన ప్రవచించాడు అనంటే, యూదా జనాంగము బబులోను చెరలో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన గూడా తీసుకొని పోబడ్డాడు. అక్కడ ప్రవచించాడు. మీరు అంటే ఇప్పుడు చదవడానికి మనకు టైం లేదు గానీ ఒట్టిగా రాసుకోండి. రెండవ రాజుల గ్రంథం 24వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 24 అధ్యాయం 8 నుండి 14, 15 వచనాల వరకు. 15 వచనాల వరకు రాసుకోవచ్చు మీరు. 8వ వచనం నుండి 15వ వచనం వరకు. అక్కడ మనకి ఈ హిస్టరీ అంతా తెలుస్తది. ఎలాగా బబులోను రాజు ఈ యూదా జనాంగాన్ని పట్టుకొని ఆయన చెరగా తీసుకొని వెళ్ళాడో ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాశారనమాట. దాదాపుగా 10,000 మంది యూదులు ఆ బబులోను చెరకు తీసుకొని పోబడతారు. అక్కడ మరి యూదా రాజు అయినటువంటి యెహోయాకీన్, యెహోయాకీను గూడా తీసుకొని పోబడతాడు. యెహెజ్కేలు గూడా తీసుకొని పోబడతాడు దేవుని బిడ్డలారా. ఇది మీరు గుర్తించాలి. అయితే ఇంకోటేంటంటే ఈ యెహెజ్కేలు బబులోనుకొచ్చినప్పుడు అతనికి 25 సంవత్సరాల వయస్సు. 25 సంవత్సరాల వయస్సు. ఒకసారి మీరు చూడండి, యెహెజ్కేలు గ్రంథం 3 అధ్యాయంలో ఒక మాట మీకు చదివినిపించాలని నేను ఇష్టపడుతున్నాను. ఒక మాట మీకు చదివినిపించాలని ఇష్టపడుతున్నాను. 3 అధ్యాయం 15వ వచనం చూడండి. నేను కేబారు నది దగ్గర తెలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి, వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి, ఏమీ చెప్పక కదలకయు ఉన్నవాడనై 7 దినములు వారి మధ్య ఉంటిని అనన్నాడు. ఈ బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అతడు ఉన్న స్థలం, ఆ బబులోను ప్రాంతానికి కొంచెం దూరంలో కేబారు నది దగ్గర తెలాబీబ్ అంటారు దాన్ని. టెల్ అబీబ్ అంటారు ఇంగ్లీష్‌లో. టెల్ అబీబ్ అనే మాట.
తెలాబీబు అనేటువంటి స్థలమందు ఎక్కడైతే ఈ యూదా జనాంగమంతా కూడా చెరగా తీసుకొని పోబడ్డారో వారితో పాటు కలిసి 7 రోజులు మౌనంగా ఉండిపోయాడట. అంటే హి వాస్ ఇన్ యాగనీ. ఎంతో దుఃఖంలో మునిగిపోయి 7 రోజులు ఉన్నట్టుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దాదాపుగా 5 సంవత్సరాలు వెళ్ళిన 5 సంవత్సరాలు ఎంతో నిరాశలో ఉన్నటువంటి వ్యక్తులుగా వీళ్ళున్నారు. ఈవెన్ యెహెజ్కేలు గూడా అలాగే ఉన్నాడు. దాదాపుగా 5 సంవత్సరాలు. అంటే అప్పటికి యెహెజ్కేలుకి 30 సంవత్సరాల వయసు వచ్చిందన్నమాట ఇక. అంటే 25వ సంవత్సరం వయసులో బబులోనుకు తీసుకొని పోబడ్డాడు. ఒక 5 సంవత్సరాలు చాలా నిరాశకు గురయ్యారు. వీళ్ళ దగ్గర, ఈ ప్రజల దగ్గర ఒక 7 దినాలు మౌనంగా ఉండిపోయాడు. ఇలాగ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా, మీరు మొదటి అధ్యాయం, మొదటి వచనాన్ని మీరు గమనించండి. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి వచనంలో అక్కడ ఏమని రాసుంటదంటే, ముప్పయో 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను అనుంది. ఇక్కడ ద వెరీ ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 30 30వ సంవత్సరం అన్నాడు. ఇది యాక్చువల్‌గా ఏం చెప్తారంటే ఇది యెహెజ్కేలు యొక్క సంవత్సరమే. యెహెజ్కేలు యొక్క వయస్సు. అప్పుడు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యెహెజ్కేలు అతనికి దర్శనం వచ్చినట్టుగా మనము జ్ఞాపకం చేయబడుతున్నాం దేవుని బిడ్డలారా. దట్స్ ద టైమ్ గాడ్ స్పోక్ టు హిమ్. ఆ టైంలోనే దేవుడు అనేకమైనటువంటి దర్శనాలు యెహెజ్కేలుకి ఇచ్చినట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా ఇదే అంటే వయసులో ఒక 10 సంవత్సరాల క్రితం దానియేలు బబులోను చెరకొచ్చాడు. యెహెజ్కేలు వచ్చిన 10 సంవత్సరాల క్రితం, అంతకంటే ముందనమాట. 10 సంవత్సరాల ముందు దానియేలు బబులోను చెరకొచ్చినట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత ఇంకొక వింతైన విషయం ప్రారంభంలో మీకు జ్ఞాపకం చేయాల్సిందేంటంటే యెహెజ్కేలు అతనికి వివాహమైంది. వివాహమైన తర్వాత భార్య చనిపోద్ది. భార్య చనిపోయిన తర్వాత దేవుడు ఒక వింతైనటువంటి ఒక మాట యెహెజ్కేలుకి చెప్తాడు. అదేంటో చూడండి ఒకసారి. 24వ అధ్యాయం తీయండి ఇప్పుడు. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం. అక్కడ 15వ వచనం, 16వ వచనం నేను చదువుతున్నాను వినండి. 15, 16, 17 వచనాలు చదువుతున్నాను వినండి. 24వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీ కనులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను అన్నాడు దేవుడు. ఈ ఇంపైనది ఏమిటిరా అంటే తన భార్య. తనకి కనులకు ఇంపైనది ఎవరు అంటే తన భార్యనే. ఆ భార్యని ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నానని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పి ఇంకొక మాట ఏమన్నాడంటే, అయితే నువ్వు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీళ్లు విడవద్దు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుము. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుక్కొనవలెను. నీ పెదవులు మూసికొనవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు అని అన్నాడు. ఇదంతా కూడా ఆహ్, అంటే ముందుగానే ప్రభువు చెప్పాడు. యెహెజ్కేలుకి ఏమనంటే, నీకు ఇంపైన దాన్ని తీసుకొని నేను తీసివేస్తాను నీ నుండి అన్నాడు. అంటే భార్యని. 18వ వచనం చూడండి. ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు మరునాటి ఉదయమున నేను చేసితినన్నాడు. సో ఈ వార్త వచ్చిన వెరీ నెక్స్ట్ డే, మరుసటి దినమే తన భార్య చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఇంపైనదనమాట తనకి. దేవుడు తీసేసుకున్నాడు. అయితే ఇక్కడ వింతగా దేవుడు చెప్పిన మాటేంటంటే, "నువ్వు ఏడవద్దన్నాడు, దుఃఖించవద్దన్నాడు, ప్రలాపించొద్దన్నాడు, వాళ్ళ భోజనం తినొద్దన్నాడు, జనుల భోజనం." అంటే అర్థం ఏంటంటే, దుఃఖించు వారి ఇంట చేసే భోజనం వేరుగుంటదనమాట. అదంతా ఆహ్, హై లెవెల్ భోజనంగా ఉండదనమాట. సింపుల్ భోజనం అన్నమాట. అలాంటి భోజనం కూడా నువ్వు చేయొద్దన్నాడు ఇక్కడ. అలాగనే పాటించాడంట. ఎందుకు దేవుడు ఈ మాట అలాగా యెహెజ్కేలుకి చెప్పాడు అనంటే, అసలు ఏమాత్రం కూడా దుఃఖం అనేది పబ్లిక్‌గా
నువ్వు కనపరచొద్దన్నాడు. ఏమన్నాడు ఇంకొక మాట ఇక్కడ పబ్లిక్‌గా కనపరచొద్దనంటే, నువ్వు నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువమన్నాడు 17వ వచనంలో. అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు దుఃఖపడు గాని, పబ్లిక్‌గా ప్రజలకి తెలిసేటట్టుగా నువ్వు ఏడుపు గాని, దుఃఖం గాని కనపరచొద్దు అన్నాడు. ఇది దేనికి గుర్తుగా దేవుడు చెప్తున్నాడంటే, దేవుని విషయాల పట్ల యూదా జనాంగానికి ఉన్నటువంటి ఆ లెక్కలేనితనం, లేకపోతే చింతన లేని స్థితి. దేవుని విషయాల పట్ల యూదా జనాంగానికి ఉన్నటువంటి ఆ లెక్కలేనితనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంది. అదే యూదా జనాంగానికి కూడా ప్రభువు వీళ్ళకి సూచనగా జ్ఞాపకం చేసినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. చూడండి 23వ వచనం అక్కడ మీరు గమనిస్తే, నేను చేసినట్లు 22వ వచనం. అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు. మీ పెదవులు మూసుకొనకయుందురు. జనుల ఆహారం మీరు భుజింపకయుందురు. మీ శిరోభూషణములు తల మీద నుండి తీయక, మీ పాదరక్షలు పాదం నుండి తీయకయు, అంగలార్చకయు, ఏడవకయుందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు, మీరు చేసిన దోషమును బట్టి మీరు క్షీణించి పోవుదురు. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును అని అన్నాడు దేవుడు. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును అని అన్నాడు. ముందుగానే యెహెజ్కేలుకి ఈ మాట చెప్పాడు. నేను ఈ పని చేయబోతున్నానని. ఆ తదుపరి ప్రజలకి చెప్పాడు. యెహెజ్కేలు చూసినప్పుడు మీరు మీ స్థితిని గురించి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారై ఉన్నారని అక్కడ వాళ్ళకి జ్ఞాపకం చేసినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మనం యెహెజ్కేలు గ్రంథాన్ని గమనిస్తున్నప్పుడు ఈ యూదా ప్రజల మధ్య, యూదా జనాంగం మధ్య బబులోనులోనే అతడు దాదాపుగా 22 సంవత్సరాలు ప్రవచించినట్టుగా మనం చూస్తాం. 22 సంవత్సరాలు ప్రవచించాడు. 500 క్రీస్తు పూర్వం 593 నుండి క్రీస్తు పూర్వం 571వ సంవత్సరం వరకు ప్రవచించినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. ఆయన యొక్క ప్రవచన సందేశం ఏంట్రా అంటే, దేవుని యొక్క తీర్పును గురించి ప్రవచించాడు. దేవుని యొక్క సమకూర్పును గురించి సమకూర్పును గురించి ప్రవచించాడు. రిస్టరేషన్ ఆఫ్ గాడ్స్ పీపుల్ అంటాం. ఆ తర్వాత భవిష్యత్తు నిరీక్షణ గురించి గూడా అతడు ప్రవచించినట్టుగా ఫ్యూచర్ హోప్ గురించి గూడా అతడు ప్రవచించినట్టుగా చూస్తున్నాం. అయితే దాదాపుగా 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని గురించి ప్రవచించాడు. నిరీక్షణ లేని పరిస్థితిని గురించి అతడు ప్రవచించాడు. ఆ తర్వాత ఒక 15 సంవత్సరాలు అతడు నిరీక్షణతో కూడిన ప్రవచనాన్ని అతడు చేసినట్టుగా మనం గమనించగలం దేవుని బిడ్డలారా. కనుక ఈ పుస్తకం అంతా కూడా మేజర్‌గా మనకి ఆ 3 విషయాలే మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క తీర్పు, ప్రజల యొక్క సమకూర్పు, ఆ తర్వాత భవిష్యత్ యొక్క నిరీక్షణ. ఈ 3 విషయాలు స్పష్టంగా ఈ గ్రంథంలో మనం చూడొచ్చనమాట. తర్వాత ఇంకా కొన్ని అంశాలు ఈ గ్రంథంలో యెహెజ్కేలు జ్ఞాపకం చేస్తున్న విషయాలేంటంటే, దేవాలయాన్ని గురించినటువంటి విషయం, యాజకత్వాన్ని గురించిన విషయం, ఆ తర్వాత ఆ భూమిపై దేవుని మహిమను గూర్చిన విషయం, ఆ తర్వాత వీళ్ళు అర్పించవలసిన అర్పముల యొక్క పద్ధతుల గురించిన విషయం. ఇవన్నీ కూడా అక్కడ దానియేలు వీళ్ళకి జ్ఞాపకం చేసినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. తర్వాత మీరు గమనిస్తే మూల వాక్యాలు కొన్నున్నాయి. అందులో ప్రధానమైనటువంటి ఒక మూల వాక్యం ఏంటనంటే 39వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 28వ వచనం. అన్యజనుల్లోనికి వారిని చెరగా పంపి, వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక, తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి, నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇది మూలవాక్యం బేసిక్‌గా మీరు రాసుకోవాల్సినటువంటి ఒక మూలవాక్యం. ఇక ఆ తదుపరి కొన్ని మూలవాక్యాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అవి ఒట్టిగా మీరు నోట్ చేసుకోండి ఇప్పుడు. 2వ అధ్యాయం 3-6 వరకు. 18దో అధ్యాయం 4 వచనం. 28దో అధ్యాయం 12-14. 33 అధ్యాయం 11 వచనం.
అలాగే 48వ అధ్యాయం 35వ వచనం. మళ్ళీ చెప్తున్నాను. ఒరిజినల్‌గా బేసిక్‌గా 39వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నాం మనం. అవి కాకుండా రెండవ అధ్యాయం 3-6, 18వ అధ్యాయం 4, 28వ అధ్యాయం 12-14, 33వ అధ్యాయం 11వ వచనం, 48వ అధ్యాయం 35వ వచనం. ఇవి మూల వాక్యాలు. ఆ తర్వాత మూల అంశం ఏంటి? ఆల్రెడీ మీకు జ్ఞాపకం చేశాను. మూల అంశం అంటే దీంట్లో ఇంకొక 2 యాడ్ చేసుకోవాలి మీరు. తీర్పును గురించిన మాట ఆల్రెడీ జెప్పాను. రెస్టరేషన్ సమకూర్పును గురించిన మాట జెప్పాను. భవిష్యత్తు నిరీక్షణ గురించి జెప్పాను. ఆ తర్వాత దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని మహిమ అదొక అంశం. మూలాంశంగా దీంట్లో కనపడుతది మనకి. వ్యక్తుల యొక్క బాధ్యత, ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ అదొకటుంటది. నూతన నిబంధన అది ఇంకొక అంశంగా ఈ పుస్తకంలో మనం చూడగలిగినటువంటి అంశం. దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మీరు యెహెజ్కేలు గ్రంథం చదువుతున్నప్పుడు మీకు చాలా ఆశ్చర్యం కలుగుతదేంటంటే, దేవుడు ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి సందేశాలు మనం వేరే పుస్తకాలు చదివినప్పుడు డైరెక్ట్‌గా ప్రవక్తల్ని పంపి, ఆ ప్రవక్తల ద్వారా దేవుడు ఏదైతే ప్రజలకి చెప్పాలనుకున్నాడో అవి చెప్పేస్తా ఉంటారు. అవి ప్రవక్తలకు చెప్పడం, ఆ ప్రవక్తలొచ్చి ఇక్కడ ప్రజలకు చెప్పడం అనేది మనం చూస్తాం జనరల్‌గా అయితే. కానీ యెహెజ్కేలు గ్రంథం చదివేటప్పుడు అలాగుండదు మనకి. ఎలాగుంటదంటే మెయిన్‌లీ సింబాలిక్ యాక్షన్స్ అంటాం. సింబాలిక్ యాక్షన్స్ అంటే ప్రతీకాత్మకమైన గుర్తు అంటామనమాట. లేతే క్రియలు. గుర్తుగా, క్రియలుగా కొన్నిటిని ప్రవక్త చేయమన్నాడు. ప్రవక్తని చేయమన్నాడు. కొన్ని యాక్షన్స్ అన్నమాట. ప్రతీకాత్మకమైన క్రియలు అని అంటాం మనం. సింబాలిక్ యాక్షన్స్ అంటాం అన్నమాట మనం. కనుక అనేకమైన పద్ధతులు దేవుడు యూజ్ చేసుకున్నాడు. తన ప్రజలకి ఈ విషయాల్ని తెలియజేయడానికి అనేకమైన పద్ధతుల్ని దేవుడు యూజ్ చేసుకున్నట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. అలాగా అనేకమైన పద్ధతులు యూజ్ చేసుకుంటూ వస్తున్న సందర్భంలో ఒకసారి మీరు మూడో అధ్యాయం చూడండి. మూడో అధ్యాయం 24 వచనాన్ని ఒక మాట చూస్తాం. 24 వచనంలో, నేను నేలన సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలబెట్టిన తర్వాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగి ఉండుము. వారు బహుగా తిరుగుబాటు చేయవారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక ఉండునట్లు నేను నీ నాలుక నీ అంగిటిని అంటుకొన చేసేదను అని అన్నాడు. నాలుకని ఆ అంగిటిని అంటుకొన చేసేదను. ఆ దవడకి పై దవడకి నాలుకని అంటుకునేటట్టుగా చేసి అక్కడ అతన్ని తాళ్ళతో బంధించినప్పుడు ఏమి మాట్లాడకను మౌనంగా ఉండాలని దేవుడిక్కడ యెహెజ్కేలుకి చెప్పినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ ప్రజలకి పాఠం నేర్పడానికి కోసమే మౌనంగా ఉండమన్నాడన్నమాట అక్కడ. కనుక ఇక్కడ 27వ వచనం మీరు చూడండి. 27వ వచనం అక్కడే, నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచెదను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారి యొద్దకు పోయి వినువాడు వినుడు గాక, విననొల్లిన వాడు విననొల్లియుండును గాక అని ప్రభువైన ప్రభువగు యెహోవా సెలవిస్తున్నాడని వారితో నువ్వు చెప్పవలెను. ఇక ఈ రీతిగా ప్రారంభమైందక్కడ. ద వెరీ ఫస్ట్ థింగ్ దేవుడు జ్ఞాపకం చేసిందంటే ఏంటంటే, వాళ్ళు నిన్ను బంధిస్తారు. నీ తలపా ఊడబీకేస్తారు. తాళ్ళతో నిన్ను బంధిస్తారు. నువ్వేం మాట్లాడకుండా ఉండడానికి నీ నాలుకను పై దవడకి అతికిస్తానన్నాడు దేవుడు. ఆ తదుపరి మళ్ళీ ఆ నాలుకని రిలీజ్ చేసిన తర్వాత, విడుదల చేసిన తర్వాత నువ్వు నేను చెప్పే ప్రవచనాలన్నీ వీళ్ళకి చెప్పమంటాడు. వెరీ ఇంట్రెస్టింగ్‌గా 4 అధ్యాయం, 4 అధ్యాయం మీరు గమనిస్తే మొదటి 3 వచనాల్లో ఆక్రమణకు గుర్తుగా అక్కడొక కార్యం జరుగుతది. ఆ తర్వాత మీరు 4 వచనం నుండి 8 వచనం వరకు రాసుకోండి అక్కడ. 4 వచనం నుండి 8 వచనం వరకు. 4 అధ్యాయమే. అక్కడ ఏమని రాస్తాడంటే, ఒక 390 రోజులు నువ్వు ఎడం ప్రక్క పడుకోవాలంటాడు మంచం మీద. ఎడం పక్కే. అయ్యో! చాలా కష్టం గదా!
ప్రవక్తకి చెప్పాడు. ఎడం పక్క 390 రోజులు పడుకోవాలంటాడు. ఆ తర్వాత ఒక 40 రోజులు కుడి ప్రక్క పడుకోవాలంటాడు. కుడి ప్రక్క తిరిగి పడుకోవాలంటాడు. మనం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 4, 5 సార్లు అటు ఇటు బొర్లుతాం. కాసేపు ఎడం పక్క, కాసేపు కుడి పక్క, కాసేపు వెల్లికల అలా పడుకుంటాం మనం. లేతే మనకు నిద్ర పట్టదు. కానీ ప్రవక్త ద్వారా ప్రజలకి పాఠం నేర్పడానికి దేవుడు ప్రవక్తతో కొన్ని పనులు చేయించాడన్నమాట. అది నేనిందాక ప్రతీకాత్మకమైనటువంటి క్రియలు అన్నాను నేను. సింబాలిక్ యాక్షన్స్ అనే మాట మీకు ఉపయోగించాను నేను. కనుక అలాగ ఉపయోగించాడు దేవుడు. ఇచ్చిన తర్వాత ఇది దేనికి సూచన అని అంటే ఇక్కడ 5, 6 వచనాలు 4 అధ్యాయం మీరు గమనించండి. ఇవి దేనికి సూచన అన్నప్పుడు 5, 6 వచనాలు గమనించండి. ఇశ్రాయేలు వారి దోషము నీవు భరించినట్లుగా వారు చేసిన సంవత్సరముల లెక్క చొప్పున ఆహ్, నీకు 390 దినములు నిర్ణయించున్నాను. ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కన పడుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలెను. ఇక్కడ విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా 390 దినాలు ఇశ్రాయేలు యొక్క దోషానికి సూచనగా ఆహ్, అటువైపు తిరిగి, ఎడమవైపు తిరిగి పడుకోమంటాడు. యూదావారి దోషమునకు సూచనగా అక్కడేం చేస్తాడంటే కుడివైపునకు ఒక 40 రోజులు నువ్వు తిరిగి పడుకోమంటాడు. అంటే ఇశ్రాయేల్ దోషం అంటే ఉత్తర రాజ్యం. యూదా అంటే దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యానికి అది ఎడం ప్రక్కకి సూచన. ఎడం పక్క. కుడి ప్రక్కన దక్షిణ రాజ్యానికి సూచనగా ఉంటుంది. ఇప్పుడు ఈ 390 ప్లస్ 40 ఈ 2 కలిపితే ఎంతండి? 430. 430 దినాలు. ఈ 430 దినాలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఇది ఎవరు 430 దినాలు అనంగానే మీకేం గుర్తొస్తుంది? ఎంటైర్ ఇజ్రాయేలీలు ఐగుప్తులో గడిపినటువంటి అవి సంవత్సరాలన్నమాట. 430 సంవత్సరాలకి సూచన అన్నమాట అది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట. అంటే ఒక దినము ఒక సంవత్సరానికి సూచనగా దేవుడు అక్కడ జ్ఞాపకం చేశాడు. ఒక దినాన్ని ఒక సంవత్సరానికి సూచనగా. 490 ప్లస్ 40 అవన్నీ మనం 390 ప్లస్ 40 430 దినాలు. ఈ 430 దినాలు ఇశ్రాయేలీలు మీరు చూడండి నిర్గమాకాండం 12వ అధ్యాయం తీయండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 40వ వచనం గమనించండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు అని అన్నాడు ఇక్కడ. 430 సంవత్సరములు అనే మాట మనకి జ్ఞాపకం చేశాడు. కనుక దానికి సూచనగానే ఇక్కడ వాళ్ళని అంటే ఇక్కడ ప్రవక్తని అన్ని విధాలుగా ఆయన అటు ఇటు పడుకొని ఉండమని వాళ్ళకి జ్ఞాపకం చేసినట్టుగా, వాళ్ళకి గుర్తు చేసినట్టుగా ఆహ్, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే గలతీ పత్రిక 3 అధ్యాయంలో 17 వచనంలో మీరు గమనిస్తే గలతీ 3:15లో 430 సంవత్సరాలైన తర్వాత వాళ్ళకి నేను ధర్మశాస్త్రమును వాగ్దానమును వాళ్ళకిచ్చితిని అన్నట్టుగా వాగ్దానం నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయుదును అని అన్నాడు. కనుక ఆ ధర్మశాస్త్రాన్నంతా 430 ఇక్కడ ఎందుకు ఈ గలతీ 3:17 జ్ఞాపకం చేశానంటే, ఇక్కడ గూడా పౌలేమంటున్నాడు 430 సంవత్సరాలు తర్వాత అని అన్నాడు. అంటే ఈ ఐగుప్తులో గడిపినటువంటి అన్ని సంవత్సరాల తర్వాత అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో ఫస్ట్ సూచన ప్రవక్త ద్వారా ప్రజలకి తెలియజేసిన సూచన ఏంటంటే, మీ యొక్క పాపానికి గుర్తుగా, మీ కష్టానికి గుర్తుగా ఇశ్రాయేలీలకు వాళ్ళ యొక్క దోషమునకు గుర్తుగా 390 రోజులు ఆహ్, ఈ యూదా జనాంగం యొక్క దోషానికి గుర్తుగా 40 దినాలు నియమించి పెట్టాడు. అటు ఎడం పక్క 390 కుడి పక్కన 40 దినాలు పడుకోమన్నాడు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అట్లాగే 4 అధ్యాయంకొస్తే మీరు దేవుని బిడ్డలారా 9 నుండి 4 అధ్యాయం 9 వచనం నుండి అక్కడ 17 వచనం వరకు అంటే పెద్ద భాగం అంతా ఇప్పుడు చదవం మనం. మీరు ఒట్టిగా రాసుకోండి. 4 అధ్యాయం 9 నుండి 17 వరకు అక్కడ రొట్టె ఆ తర్వాత వీళ్ళకి ద్రాక్షారసం గురించి మాట్లాడుతూ వచ్చాడిక్కడ. రొట్టె, ద్రాక్షారసం గురించి మాట్లాడుతూ వచ్చాడు.
కనుక గోధుమలు, యవనులు, ధాన్యములు ఇవన్నీ కలిపినటువంటి రొట్టెలు కాల్చుకొనవలెను అని అన్నాడు. ఈ రొట్టెలు ఇవన్నీ గూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే 9వ వచనంలో మీరు గమనించినట్లయితే 390 దినములు నీవిలాగున భోజనము చేయుచు రావలెను అని అన్నాడిక్కడ. అంటే ఇక్కడ ఏంటి మాట్లాడాడు ఇక్కడనంటే మీరు చూడండి గోధుమలు, యవలు, కాయధాన్యములు, చోళ్ళు, సజ్జలు, తెల్ల జీలకర్ర తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పడుకొని దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు చెప్పిందేంటంటే, దాదాపుగా ఈ 390 దినాలు సరైన ఆహారం నువ్వు పుచ్చుకోవడానికి లేదంట. చాలా సింపుల్ ధాన్యాలు దేవుడు చెప్పాడు ఆ ధాన్యాలు పుచ్చుకోమన్నాడు. కనుక దాదాపుగా రోజుకి ఎంతంటే ఒక 8 ఔన్సులంటారు. 227 గ్రాములట. రోజుకి యెహెజ్కేలు పుచ్చుకున్నటువంటి భోజనం ఎంతంటే 227 గ్రాములట. ఈ చిన్న చిన్న చెప్పబడిన ధాన్యాలన్నిటితో అతడు తన కడుపు నింపుకోవాలా 390 దినాలని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. గోధుమలు, యవలు, కాయధాన్యాలు, చోళ్ళు ఇవన్నీ గూడా సజ్జలు, తెల్ల జీలకర్ర ఇవన్నీ జ్ఞాపకం చేశాడు. ఎందుకుననంటే ఇది ఆహ్, కరువుకు సూచనగా ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆహార కొరతకు సూచన, నీటి కొరతకు సూచనగా ఉంటుందని జ్ఞాపకం చేశాడు దేవుని బిడ్డలారా. అయితే ఈటిని వండుకొని తినే విధానం కూడా భయంకరమైన విధానం ఒకటి దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏంటది? 12వ వచనం. ఎవలప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. మనుష్య మలాన్ని కాల్చినప్పుడు వచ్చేటువంటి ఆ వాసనతో నువ్వు దాన్ని కాల్చుకొని తినాలన్నాడన్నమాట. చాలా వింతైనటువంటి పనులు. అంటే మనుష్య మలము అది ఒక ఫ్యూయల్‌గా, ఆయిల్‌గా వాడబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. అట్లాగా దేవుడు యెహెజ్కేలుకి ఆ విధంగా జ్ఞాపకం చేసాడు. ఆ ప్రజలకి తన విషయాలు చెప్పడానికి ఈ విషయాలన్నీ యెహెజ్కేలుతో చేయించినట్టుగా మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంకొస్తే మొదటి 4 వచనాలు మీరు గమనించండి. మొదటి 4 వచనాలు అక్కడ గమనిస్తే ఏమని రాయబడిందనంటే 5వ అధ్యాయంలో నీవు మంగలి కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను, గడ్డమును క్షౌరం చేసుకొని, త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయము. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి, 2వ భాగమును తీసి, ఖడ్గము చేత హతము చేయు రీతిగా దాన్ని చుట్టూ విసిరికొట్టి, మిగిలిన భాగమును గాలికి ఎగిరిపోనిమ్ము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము. పిమ్మట వాటిని కొన్నిటిని మరల తీసి అగ్నిలో వేసి కాల్చుము. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరినీ తగులబెట్టును అని అన్నాడు. ఇది గూడా చాలా వింతైనటువంటి ఒక సూచనగా దేవుడిక్కడ ప్రవక్తకి జెప్పాడు. ఏమన్నాడంటే, అతడు హెయిర్ కట్ చేయించుకోమన్నాడు. నీ జుట్టు కత్తిరించుకోవాలన్నాడు. ఆ తర్వాత గడ్డం గొరుక్కోవాలన్నాడు. ఇవన్నీ చెప్పాడు. ఆ తర్వాత కొంత హెయిర్ ఏమో పైకి గాల్లో విసిరి కొట్టమన్నాడు. కొంత తూయమన్నాడు. కొంత చెంగు గట్టుకోమన్నాడు. ఇవన్నీ గూడా చెప్పాడు. దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ గూడా. ఏంటంటే ఇవన్నీ కూడా అంగలార్పునకు గుర్తన్నాడు దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం చూడండి ఒకసారి మీరు. యెషయా గ్రంథంలో ఒక మాట మీకు గుర్తు చేస్తాను. యెషయా గ్రంథం 22వ అధ్యాయానికి రండి ఇప్పుడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 22:12. ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తలబోడి చేసుకొనుటకు, గోనెపట్ట కట్టుకొనుటకు సైన్యములకు అధిపతియగు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలవగా అని అన్నాడు. చూసారా? అంటే మీరు అంగలార్చడానికి, మీ జుట్టు కత్తిరించుకొని, తలబోడి చేసుకొని, గోనెపట్ట కట్టుకొని, మీరు ఏడవడానికి గుర్తుగా ఇవన్నీ ఉన్నట్టుగా తలబోడి చేసుకోమన్నాడన్నమాట ఇక్కడ. అది మనం చూస్తాం. ఇదే మాట ఇప్పుడు యేసుకేలుతో చెప్పాడు. నువ్వు తల కొరికించుకోవాలనే మాట మనకక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథానికి రండి ఒక మాట గుర్తు చేస్తాను. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం. 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. 16వ అధ్యాయం 6వ వచనం. గనులేమి, అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతిపెట్టబడుదురు. వారి నిమిత్తం ఎవరును అంగలార్చుకుందురు. ఎవరును తమ తాము
కోసి కొనుకొందురు. వారి నిమిత్తం ఎవరును తమ బోడి చేసి కొనుకొందురు అని అన్నాడు. కనుక ఒక దశొచ్చినప్పుడు దేవుడేమన్నాడంటే, అసలు ఎవరు కూడా తల బోడి చేసుకోకూడదు చనిపోయిన వారి విషయంలో అని మాట్లాడాడు. ఇక్కడ బ్రతికున్నటువంటి వారి విషయంలో కూడా దేవుడు వారి పాపం విషయమై అంగలార్చడానికి సూచనగా ఆహ్, ప్రవక్తని బోడి చేసుకోమన్నాడు. "ఏటి నువ్వు బోడి చేసుకున్నావు? ఏమైంది నీకనంటే, ఇగో ఇది మీకే సూచనగా ఉంటుంది. మీ పాప స్థితికి మీరు అంగలార్చట్లేదు, పశ్చాత్తాపపడట్లేదు. దానికి సూచనగా ఉంటుందని" జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత ఈ బోడి చేసుకోవడం అనేది ఇది అవమానానికి సూచనగా ఉంటుంది. మీరు 2వ సమూయేలు గ్రంథం చూడండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. 10వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నాం. 259 పేజ్ నంబర్ 259 రెండో సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. అంతటా హామాను దావీదును పంపించి సేవకులు పట్టుకొని సగము గడ్డం గొరికించి వారు తొడుక్కొనిన బట్టలను నడిమికి పిట్టల మట్టుకు కత్తిరించి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. ఇక్కడ మీరు గమనిస్తే గడ్డము గొరికించి అనుందిక్కడ. ఇదేంటంటే అవమానానికి గుర్తుగా సగం గడ్డం గొరికించి పంపించాడట. సగం గడ్డం గొరికించి పంపించాడట. అట్లాగే మీకా 1:16 గూడా మీరు రాసుకొని పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకక్కడ ఏ రీతిగా దేవుడు సూచనగా వీటిని జ్ఞాపకం చేస్తూ వచ్చాడో మనం చూస్తాం. అయితే కేవలం యెహెజ్కేల్ ద్వారానే దేవుడు ఈ ప్రతినాత్మకమైనటువంటి క్రియలు చేయడం కాదు గాని దేవుని బిడ్డలారా, మరికొన్ని గ్రంథాల్లో బైబిల్‌లో మరికొన్ని స్థలాల్లో కూడా దేవుడు కొన్ని సూచనలు ప్రవక్తల ద్వారా కొన్ని సూచనలు ప్రజలకిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మీరొట్టిగా రాసుకోండి. మనకి టైం లేదు ఇవన్నీ చదవడానికి ఇప్పుడు మనకు టైం లేదు గానీ, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం రాసిపెట్టుకోండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. 22, 11. అలాగే రెండవ రాజుల గ్రంథం 13, 17. 13, 17. ఆ తర్వాత యెషయా గ్రంథం 20 అధ్యాయం 2-4. యెషయా గ్రంథం 20 అధ్యాయం 2-4. యిర్మీయా గ్రంథం 13 అధ్యాయం 1-11. యిర్మీయా గ్రంథం 19 అధ్యాయం 1-10. 1-10. మొదటి రాజులు 11:30. మొదటి రాజులు 22:11. రెండవ రాజులు 13:17. యెషయా గ్రంథం 20 అధ్యాయం 2-4. యిర్మీయా గ్రంథం 13 అధ్యాయం మొదటి 11 వచనాలు. అలాగే 19 అధ్యాయం యిర్మీయా గ్రంథం మొదటి 10 వచనాలు మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ అంటే బేసిక్‌గా ఈ ఈ దాదాపుగా నేను ఒక మాట ఇందాక మీకు జ్ఞాపకం చేశాను. వీళ్ళ యొక్క ఆహ్, కష్టానికి అంటే భయంకరమైన స్థితికి సూచనగా దాదాపుగా ఒక 7 సంవత్సరాలు నిరీక్షణ లేని స్థితికి సూచనగా 7 సంవత్సరాలు ప్రవచించాడని జెప్పాను. నిరీక్షణ గురించినటువంటి ప్రవచనము 15 సంవత్సరాలు చేశాడని జెప్పాను. అంటే టోటల్‌గా ఒక 22 సంవత్సరాలు యెహెజ్కేలు ప్రవచించినట్టుగా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను దేవుని బిడ్డలారా. ఇది మీరు గుర్తించాల్సినటువంటి ఒక విషయం. ఆ తర్వాత మీరు గమనిస్తే ఈ గ్రంథం అంతటిని మనం 3 భాగాలుగా విభజించొచ్చు. మొదటి భాగం మొదటి అధ్యాయం నుండి 24 అధ్యాయం వరకు రాసుకోండి. మొదటి అధ్యాయం నుండి 24 అధ్యాయం వరకు యెహెజ్కేలు యొక్క పిలుపు, మహిమ విడనాడబడుట అనే మాట. మహిమ వెడలిపోవుట అనే మాట. యెహెజ్కేలు యొక్క పిలుపు, దేవుని మహిమ వెడలిపోవుట. అది మొదటి 24 అధ్యాయాలు. ఆ తర్వాత 25వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు మీరు గమనిస్తే అనేక జనముల విషయమైనటువంటి తీర్పు. జనముల పైన వచ్చే తీర్పనమాట. జనములు అనేటప్పుడు దేశాలు అని అర్థం. నేషన్స్ అంటున్నాం మనం. జడ్జ్‌మెంట్ ఆన్ ది నేషన్స్ అనే మాట.
అనేకమైన దేశాల పైన వచ్చేటువంటి తీర్పును గురించి 25 నుండి 32వ అధ్యాయం వరకు వివరించబడింది. ఆ తర్వాత 33 నుండి 48 వరకు మనకి రెస్టరేషన్ అండ్ హోప్, సమకూర్పు, నిరీక్షణ, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సమకూర్పు, నిరీక్షణ, వీటి గురించిన విషయాలు ఆ మిగతా అధ్యాయాల్లో 33 నుండి 48 వరకు ఉన్నటువంటి అధ్యాయాలు మనం చూడగలం దేవుని బిడ్డలారా. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. తర్వాత కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. మనందరికీ బాగా పరిచయమైనటువంటి, ఎక్కువగా మనం మాట్లాడుకునేటువంటి ఒక అధ్యాయం ఉంది ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో. అదేంటంటే 37 అధ్యాయం. మీరంతా బాగా తెలుసుకొని ఉండుంటారు. 37 అధ్యాయం. 37 అధ్యాయంకొచ్చాము అనంటే దాని అర్థం ఏంటనంటే, అప్పటికే సమకూర్పును గురించి, వాళ్ళకి కలిగే నిరీక్షణ గురించినటువంటి ప్రవచనాలు దేవుడు చేస్తున్నాడు. కనుక దేవుడు అక్కడ యెహెజ్కేలుని ఆ ఎముకల లోయలోనికి తీసుకొని వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. 37 అధ్యాయంలో ఆ యొక్క ఎముకల లోయ, అనేకమైనటువంటి ఎముకలు, చనిపోయిన వారి ఎముకలు అక్కడ కనపడతాయి. మరి ఇవన్నీ ఎముకలు బ్రతకగలవా అంటే, నీకే తెలుసు ప్రభువా అంటాడు. అప్పుడు నువ్వు ప్రవచించమంటాడు. ఆ ఎముకల్ని ఎత్తి ప్రవచించినప్పుడు ఆ ఎముకలన్నీ కూడా జీవాన్ని పొందుకొని నిలబడతాయట. ఒకదానికొకటి అంటుకట్టుకొని ఎముకలన్నీ నిలబడితే, ఒక అద్భుతంగా ఒక స్కెలిటన్ లాగా నిలబడితే, వాటిలో ఊదమంటాడన్నమాట ఉట్టిగే. అప్పుడు వాటికి శరీరం అంతా వచ్చేసి, వాటిలో జీవం వచ్చేసి, గొప్ప సైన్యముగా, ఆ ఎముకలన్నీ గొప్ప సైన్యముగా అక్కడ నిలబడ్డట్టుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అంటే ఎండిపోయిన స్థితి, నిరీక్షణ స్థితి, మృతమైన స్థితి. ఇంకా దీనివల్ల ఏ నిరీక్షణ లేదురా, ఇది బాగుపడదు అని ఆ ఎముకలు ఎప్పుడో చనిపోయి లోయలో పడేసిన వారి శవాల యొక్క ఎముకల్ని చూపించి, ఇవి బ్రతకగలవా అని దేవుడు అడిగాడు. అంటే అలాంటి పరిస్థితిలో కూడా నేను మీకు నిరీక్షణ చేయగలను. నేను మళ్ళీ మీకు జీవాన్ని ఇవ్వగలను. మళ్ళీ మీకు మంచి దినాలు ఇవ్వగలను. గొప్ప సైన్యముగా మేము నిలబెట్టి వాడుకోగలనని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుడు తన ప్రజల పట్ల చూపించేటువంటివన్నీ కూడా, ఏ కష్టం పెట్టినా కూడా ఒక పాఠం నేర్పడానికే దేవుడు. వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పాలు చేసినా, కరువు పాలు చేసినా, వాళ్ళకి శత్రువుల పాలు చేసినా దేవుడు ఇవన్నీ ఎందుకు చేస్తూ వచ్చాడంటే, వాళ్ళకి పాఠాలు నేర్పడానికి దేవుడు చేస్తూ వచ్చాడు. ఆ తదుపరి వాళ్ళు పాఠాలు నేర్చుకుంటున్న కొలది వాళ్ళకి గొప్ప నిరీక్షణ సందేశాన్నిచ్చి, వాళ్ళకి విమోచన కలిగించినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా బైబిల్‌లో. ఎక్కడైనా అంటే అనేక సందర్భాల్లో అలా చూస్తూ వస్తున్నాం. కనుక యెహెజ్కేలు గ్రంథంలో 37 అధ్యాయం, లోయ అనే మాట మనకి బాగా, ఎముకల లోయ మనకి బాగా పరిచయమైనటువంటి మాటగా నేను మీకొకటి గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను చెప్పాను గదా! 33 నుండి 48 వరకు ఉన్నటువంటి భాగమంతా కూడా ఈ రెస్టరేషన్ అండ్ హోప్ గురించి మాట్లాడుతున్నాడని. అంటే సమకూర్పుని, నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడని. దీంట్లో భాగంగా 47 అధ్యాయం కూడా ఒకటుందండి, చక్కని భాగం. ఈ 47 అధ్యాయంలో దేవుడక్కడ చూపించినటువంటి గొప్ప దర్శనం ఏంట్రా అంటే, మందిరపు గుమ్మం దగ్గర నుండట అతడు చూస్తేనట, అక్కడ నీళ్లు మందిరము గడప కింద నుండి అక్కడ నీళ్లు ఉబుక్కునొచ్చినాయట. ఆ నీళ్లు ప్రవహించటం చూసాడక్కడ. ఆ నీళ్లు బలిపీఠం దగ్గర నుండి వచ్చినట్టుగా చూసాడక్కడ. అవి ఆ మందిరం యొక్క కుడి ప్రక్క నుండి పారటం చూసాడనమాట. అవన్నీ నీళ్లు బయటకొచ్చినప్పుడండి, మనకక్కడ 47 అధ్యాయం అంతా మీరు చదివితే అద్భుతమైనటువంటి మాట ఏమిటనంటే, అక్కడ మీరు గమనించినట్లయితే ఆ నీళ్లు ఎక్కడెక్కడ పారుతూ ఉన్నాయో, ఆ ఇరుపక్కల చెట్లట విస్తారముగా అవి ఫలించినట్టుగా, అవి పూతబూసి ఫలించినట్టుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది దేవుని బిడ్డలారా. ఆ నీళ్లు ఎక్కడ చేరితే అక్కడ చేపలు బహు విస్తారముగా వచ్చినట్టుగా, ఆ సముద్రం అంతా గూడా అక్కడ, ఆ సముద్రంలో చేపలన్నీ బ్రతికినట్టుగా, ఆ నీళ్లు పోయి సముద్రంలో కలిసినప్పుడు చేపలన్నీ బ్రతికినట్టుగా అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కనుక మీరు ఇంటి దగ్గరికెళ్ళిన తర్వాత 47 అధ్యాయం అంతా చదవండి అక్కడ. అంటే అగైన్ ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆ పరిశుద్ధాత్మ నీళ్లను, ఆ పరిశుద్ధాత్మను జీవజల నదుల వలె ఉపికింపజేస్తానన్నాడు దేవుడు. వాళ్ళ యొక్క కడుపులో నుండి అవి పారతాయి అన్నాడు దేవుడు. అలాగా ఆ నీళ్లు ఎక్కడి వరకు పారతాయో,
ఇది పరిశుద్ధాత్మను గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆ పరిశుద్ధాత్మ తాకిడికి ఎవరెవరైతే గురైపోతారో వాళ్ళ జీవితాలన్నీ కూడా మార్పు చెందుతాయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జీవితాలు మార్పు చెందుతాయని. కనుక గుర్తుపెట్టుకోండి, 2 ప్రధానమైనటువంటి అంశాలు ఈ 2 అధ్యాయాల్లో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. ప్రధానమైన అంశాలు. ఒకటి నిరీక్షణ లేని ఎముకల స్థితి, ఎండిన ఎముకల స్థితి. అప్పుడు దేవుని యొక్క జీవాన్ని పొందుకోవడం. ఆయన ఇచ్చేటువంటి ఆ జీవాన్ని పొందుకోవడం. పాప స్థితిలో చనిపోయినటువంటి మనం ఆయన చేత బ్రతికించబడడం. ఆయన చేత బ్రతికించబడడం అనేది మనం చూస్తున్నాం. రెండోదిగా బ్రతికించబడినటువంటి వారు అనేకులకు ఫలభరితంగా ఉండాలి. దీవెనకరంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ చేత మనము నింపబడిన వారమై ఆ పరిశుద్ధాత్మ తాకిడి వలన ఎంతో మందికి మనం ఆశీర్వాదాలు కలిగించవలసినటువంటి వారమై, ఎన్నో స్థితిగతులకు మనం ఆశీర్వాదాన్ని కలిగించగలిగిన వారమై ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడన్నమాట. కనుక ఈ పరిశుద్ధాత్మ కార్యం ప్రజల పట్ల ఎలాగ జరుగుతూ వస్తుందనేది దానికి కూడా సూచనగా ఈ 47 అధ్యాయంలో ఆ మందిరంలో నుంచి వచ్చినటువంటి నీళ్లు అక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చినట్టుగా. ఎందుకంటే డీటెయిల్డ్‌గా ఆ అధ్యాయాల స్టడీ మనం చేయడం లేదు గానీ, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఫైనల్‌గా యేసు ప్రభుని గురించి, యేసు క్రీస్తుని గురించి మనం ఎక్కడ ఈ గ్రంథంలో చూస్తామనంటే, మీరొకసారి చూడండి మొదటి అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం. 10వ వచనం చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ మాట. ఫస్ట్ చాప్టర్‌లోనే పెట్టేసాడిక్కడ. మీరు చూడండి దాంట్లోనే పెట్టాడు. ఆ 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తానిక్కడ. 10వ వచనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పైన చూస్తే, 5వ వచనంలో చూస్తే, మొదటి అధ్యాయం 5వ వచనంలో, దాని నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనపడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములు, 4 రెక్కలు గలవు అని అన్నాడు. ఆ తర్వాత మీరు 10వ వచనానికి రండి. 10వ వచనానికొస్తే, ఆ 4 ఎదుట ముఖ రూపములు మానవ ముఖ రూపం వంటివి. కుడి పార్శ్వపు రూపములు సింహపు సింహ ముఖము వంటిది. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖం వంటిది. 4కి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు అని అన్నాడు. అంటే ఇక్కడ ఇది దేనికి సూచనగా ఉంటుందంటే, యాక్చువల్‌గా ఇది యేసు ప్రభుకే సూచన. 4 జీవులు. ఎందుకు అంటే ఎలాగంటే, అంటే ఇప్పుడు పెద్దగా మీకు వివరించడానికి టైం లేదు గానీ నా మాట నమ్మండి. మత్తయి సువార్త మనకి 4 సువార్తలున్నాయి. మత్తయి సువార్తలో మత్తయి యేసు ప్రభుని ఎలాగా చిత్రీకరిస్తాడంటే, ఒక రాజుగా చిత్రీకరిస్తాడు. అంటే సింహం అన్నమాట. ఆ సింహము దేనికి గుర్తంటే రాజు. కనుక మత్తయి సువార్త యేసు ప్రభుని రాజుగా చూపిస్తా ఉంటది మనకి. మార్కు సువార్త యేసు ప్రభుని ఒక దీనుడైన దాసుడుగా చూపిస్తదనమాట. సర్వెంట్, హంబుల్ సర్వెంట్. అందుకనే అది ఎలాంటి రూపము అని ఇక్కడ రాయబడి ఉందనంటే, ఎద్దు ముఖం అన్నాడు. లేకపోతే దూడ అనే మాట జ్ఞాపకం చేశారు. కాఫ్ అంటాం ఇంగ్లీష్‌లో, లేతే ఆక్స్ అంటారు. 2 మాటలు ఉపయోగించారు 2 ట్రాన్స్‌లేషన్స్‌లో. దూడ, ఎద్దు అనే మాట. ఈ 2 దేనికి సూచన అంటే, ఇవి తగ్గింపునకును, దాసుని స్వరూపమునకు సూచనగా ఉంటున్నట్టుగా జ్ఞాపకం చేశారు. కనుక మార్కు సువార్తలో మార్కు యేసు ప్రభుని దాసునిగా చిత్రీకరిస్తాడన్నమాట. ఆ తర్వాత లూకా సువార్తలో లూకా యేసు ప్రభుని ఒక మానవునిగా చిత్రీకరిస్తాడు. ముఖ రూపం అనుంది ఇక్కడ. మానవ ముఖ రూపం అనుంది ఇక్కడ. చూసారా మీరు? మీరు గమనించినట్లయితే అక్కడ ముఖ రూపము గల మానవ ముఖ రూపం వంటిదన్నాడు. మొదటిగా అదే మాట్లాడాడు. కానీ ఇక్కడ కొంచెం ఆర్డర్ చేంజ్ అయింది 10వ వచనంలో. ఫస్ట్ మానవ ముఖ రూపం అన్నాడు. తర్వాత సింహం ముఖం అన్నాడు. తర్వాత ఎద్దు ముఖం అన్నాడు. తర్వాత పక్షిరాజు ముఖం అన్నాడు. ఇవి 4 ముఖాలు ఉపయోగించాడు. సో, పక్షిరాజు ముఖం ఏంటంటే, యోహాను సువార్తలో మనం గమనిస్తే అది అభిషేకం లేకపోతే పరిశుద్ధాత్మకు సూచనగా పక్షిరాజుని అక్కడ పెట్టాడన్నమాట. కనుక యేసు ప్రభు యొక్క అభిషేకాన్ని గురించి, ఆత్మ స్వరూపిగా యేసు ప్రభు ఉన్నటువంటి దాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ వచ్చాడన్నమాట. ఆత్మ ఆత్మను గురించినటువంటి విషయం అన్నమాట. కనుక ఇవన్నీ కూడా యేసు ప్రభుకి సూచనగా ఉంటున్నాయి. ఈ 4 జీవులు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త సింహం అంటే రాజు. మార్కు సువార్త ఎద్దు లేకపోతే దూడ అంటే దాసుని స్వరూపం అన్నమాట.
ఆ తర్వాత లూకా సువార్త మానవుని స్వరూపం. మానవునిగా చిత్రీకరించాడు. ఆ తర్వాత యోహాను సువార్త పరిశుద్ధాత్మ స్వరూపిగా మనకి అక్కడ జ్ఞాపకం చేయబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మొదటి అధ్యాయంలోనే మీరు గమనించినట్లయితే మనకి ఇంకోటేంటంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటనంటే 3, 4 వచనాలు అక్కడ కేదారు గురించి రాయబడింది. కేదారు యొక్క ఆహ్, ఆ చెట్ల గురించినటువంటి విషయం రాస్తాడు. మీరు ఆహ్, కేబారు నది అంతా రాసుకుంటూ వచ్చాడనుకోండి. దీనికి కొంచెం వివరణగా మీరు 17 అధ్యాయానికి రండి. 17వ అధ్యాయం మీరు తీయండి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. 17వ అధ్యాయం యేసు ప్రభుకి ఇంకెక్కడ సూచన అనేది మీకు చూపిస్తానిక్కడ. దేవదారు అంటే ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చినాడు. ఎత్తైనటువంటి దేవదారు వృక్షపు పైకొమ్ము ఒకటి నేను తీసి దాని నాటుదును. పైగానున్న దాని శాఖలను లేత దాని త్రుంచి, అత్యున్నత పర్వతం మీద దాని నాటుదును. ఇశ్రాయేలు దేశంలో ఎత్తుగల పర్వతం మీద దాన్ని నాటగా, అది శాఖలుగా విడిచి, బహుగా ఫలించి, శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొనును. దాని కొమ్మలు నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైన దానిగాను, నీచమైన చెట్టును ఘనమైన దానిగాను చేయవాడనగుదును. పచ్చని చెట్లు ఎండిపోవునట్లుగాను, ఎండిన చెట్లు వికసించినట్లుగా చేయవాడుననియు, భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చిని. నేనే దాన్ని నెరవేరుస్తాను. మాజెస్టిక్ సీడార్ అంటారు. ఇవి కేదారు యొక్క అంటే సీడార్ చెట్లనే మాట మనకిక్కడ జ్ఞాపకం చేయబడతా ఉందండి. ఇవి ఎత్తుగా పెరుగుతున్నాయి. దేవదారు, దేవదారు అనే మాట ఇక్కడ ఉపయోగించాడు. దేవదారు వృక్షములనే మాట. ఈ దేవదారు వృక్షం ఎవరికి సూచనగా ఉంటుందనంటే, ఇది యేసు ప్రభుకి సూచనగా ఉంటున్నట్టుగా చూస్తాం. సకల జాతుల ప్రజలు అంటే అక్కడికి వచ్చి ఆయన యందు ఆశ్రయాన్ని తీసుకుంటారని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆ చెట్టు మీద ఆశ్రయాన్ని తీసుకుంటాడని ఉందన్నమాట. కనుక మాజెస్టిక్ సీడార్ అంటారు దీన్ని. మాజెస్టిక్ సీడార్ అని ఇంగ్లీష్‌లో అన్నప్పుడు దేవదారు వృక్షము దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, యేసు ప్రభువునకు సాదృశ్యంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. తర్వాత 34 అధ్యాయంకి రండి. 34 అధ్యాయంకొస్తే, ఎంటైర్ అధ్యాయానికొస్తే, అక్కడ మనకి ఆహ్, గొర్రెల కాపరి గురించినటువంటి విషయం. మంచి గొర్రెల కాపరిని గురించినటువంటి విషయం కూడా రాస్తాడక్కడ దేవుని బిడ్డలారా. తప్పిపోయిన వాటిని వెతికి నేను రక్షిస్తాను. ఇవన్నీ కూడా వాటిని ఎలాగ మేపుతాను. ఇవన్నీ నేనే గొర్రెలను వెతికి వాటిని కనుగొందును అనంటాడు 11వ వచనంలో మీరు గమనిస్తే. ఆహ్ చూసారా? 10వ వచనంలో, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధిని. కొంతమంది చెడ్డ కాపరులున్నారంట. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదరు. వారు గొర్రెలు మేపుటకు మాన్పించెదరు. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలకయుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని జెప్తున్నాడు. 11వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేనే నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతకకుండునట్లు, నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి చెదిరిపోయి అక్కడి నుంచి వాటిని తప్పించి, వాటిని తోడుకొని వచ్చేదను అని మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే ఇక్కడ యేసు ప్రభుకి సూచన ఏంటి ఇక్కడంటే, మంచి గొర్రెల కాపరిగా నేను నా గొర్రెలు వెతికి, వాటిని తీసుకొచ్చి, వాటిని పోషించి, వాటిని మేపి, వాటిని పెంచుతానని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఇది యేసు ప్రభుకి సూచనగా ఉన్నటువంటి మాట. గొర్రెల మంచి కాపరి. ఇక్కడ యేసు ప్రభుకి సూచనగా ఉన్నాడు మంచి కాపరి. కొంతమంది అబద్ధ కాపరులున్నారు. వాళ్ళని గొర్రెలను పట్టించుకోవట్లేదు. వాళ్ళు విశ్వాసులను పట్టించుకోరు. సరైన ఆహారం బెట్టరు. మంచి వాక్యం ఇవ్వరు అని కూడా ప్రభు రాసుకుంటూ వచ్చాడు. కనుక ఇది గూడా ఈనాటి సంఘాల పరిస్థితికి చాలా చక్కగా అప్లై అవుతున్నట్టుగా ఉంది. చాలా సంఘాల్లో మనం చూస్తున్నామండి. వేల కొలది మంది, వందల కొలది మంది కొన్ని సంఘాలకెళ్తున్నారు గానీ, అక్కడ సరైనటువంటి ఆహారం వాళ్ళకి దొరకట్లేదు ఆ గొర్రెలకి. అక్కడ కాపరులు వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి పట్టించుకోవట్లేదు అనే మాట మనం గమనిస్తూ వస్తున్నాం. కనుక ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు దేవుని బిడ్డలారా. కనుక ఈ రీతిగా యేసు ప్రభుకి సూచనగా ఈ 3 విషయాలు మనం గమనిస్తున్నాం. ఒకటేంటంటే మనం గమనిస్తున్నటువంటి మొట్టమొదటి మాట ఆ 4 జీవులు
యేసు ప్రభుకు సూచనగా ఉంటున్నాయి. ఆ తర్వాత దేవదారు వృక్షములు, కేదారు వృక్షములన్నీ గూడా అవి ఆహ్, యేసు ప్రభుకి సూచనగా ఉంటున్నాయి. ఆ తర్వాత మంచి కాపరి యేసు ప్రభుకి సూచనగా ఉంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రీతిగా మరి ఈ యొక్క గ్రంథమంతా కూడా సింబాలిక్ యాక్షన్స్‌తో మనం గమనిస్తున్న ప్రతీకాత్మకమైనటువంటి గుర్తులు, క్రియలు ఇక్కడ ఈ పుస్తకంలో ఎక్కువగా చెప్పబడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఈ పుస్తకం అంతా కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక మనం కూడా ప్రభువునెంతో స్తుతించాలి. ఆనాడు ప్రవక్తల్ని దేవుడు అలా వాడుకున్నాడు. మరి వాళ్ళతో అనేకమైన పనులు చేయించాడు. తన ప్రజలకి పాఠం నేర్పడానికి అనేకమైన పనులు వాళ్ళతో చేయించాడు. ఈరోజైతే మరి పాస్టర్స్ మరి ఎంతగా ప్రజల కొరకు ప్రయాసపడుతున్నారు. ఎంతగా ప్రజలకి సరైనటువంటి వాక్యం ఇస్తున్నారు. ఎంతగా వాళ్ళ కొరకు త్యాగాలు చేస్తున్నారు. దేవుడు చెప్పింది ఎంతగా చెప్తున్నారు అనేది కూడా చూడాలి. మరి ఆనాడు మరి యేసుకెళ్ళి చూసినట్లయితే కష్టమైన పనులు చేశాడు. అయినా గూడా ఎందుకు చేశాడనంటే మరి దేవుని మాట అది. దేవునికి లోబడ్డాడు. ప్రజలకి దేవుడు తన ద్వారా సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు గనుక యేసుకెళ్ళి అన్నిటికి లోబడి దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించినట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు కూడా మరి మనం కూడా ఆ రీతిగా మనకు గొప్ప కాపరి ఉన్నాడు. గొర్రెల కాపరి. మన ప్రభువు మనకున్నాడు. మరి ఆయన మనల్ని కాపాడేవాడు, నడిపించేవాడు, పోషించేవాడు. ఆయన మనం చూసుకునే దేవుడని జ్ఞాపకం చేసుకున్నాం. ఆత్మ చేత నింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఎలాగైతే 47 అధ్యాయంలో ఆ మందిరంలో నుండి వచ్చినటువంటి నది మరి ఎక్కడ తాగితే అక్కడ దీవెన, ఆశీర్వాదం పొందుకుందో అలాగే మనలో నుండి ఉపుకుతున్నటువంటి పరిశుద్ధాత్మ కూడా అలాగ బయటకొచ్చినప్పుడు అది అనేకులకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. థాంక్ యూ.